హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగులో పొట్టు పెసర్లతోటి క్రిస్పీగా ఈజీగా చేసుకోగలిగిన ఒక సింపుల్ స్నాక్ రెసిపీని ఈరోజు చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం 1 కప్పు పొట్టు పెసర్లు తీసుకుని పొడిగా శుభ్రంగా ఉన్న బట్టలో వేసుకుని తుడుచుకుని తీసుకోవాలన్నమాట. ఇది ఆ విధంగా తీసుకున్న పొట్టు పెసలు అన్నమాట. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకుని అందులో ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ వరకు నీళ్లు వేసి ఈ సాల్ట్ని కరగనివ్వాలి. ఒకసారి ఇలా నీళ్ళలోని బాగా తడిసేటట్లుగా తిప్పుకుని పక్కన పెట్టామంటే ఇది కరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం స్టవ్ మీద బాణలు పెట్టుకుని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఈ పెసర్లను వేసుకుని దోరగా వేయించుకోవాలి. దీనికోసం మనం కదుపుతూ దగ్గరుండి వేపుకోవాలన్నమాట. మంట పెంచినా లేదా కలపకుండా వదిలేసిన గింజలు మాడిపోతాయి, అందువల్ల వేపుకోవాలి. ఇప్పుడు మనం 8 నుంచి 10 నిమిషాల పాటు వేపుకున్న తర్వాత రంగు మనకు ముదురు ఆరెంజ్ కలర్లోకి వస్తుంది. ఆ తర్వాత మరింత ముదురు రంగుకు వస్తుందన్నమాట. ఈ గింజలు వేగాయో లేదో తెలుసుకోవడానికి కొన్ని గింజల్ని ప్లేట్లో వేసి కొద్దిగా ఆరిన తర్వాత నోట్లో వేసి కొరికి చూసామంటే క్రిస్పీగా ఉంటే వేగిపోయినట్లు. అప్పుడు ఇక మనం స్టవ్ కట్టేసి ముందుగా కరిగించి పెట్టుకున్న ఈ సాల్ట్ వాటర్ని ఈ గింజలన్నిటికీ కూడా తడిసేటట్లుగా వేసుకోవాలి. ఒకవేళ అలా చేత కాకపోతే చేతిలోకి తీసుకుని చిలకరించుకోవాలన్నమాట. వెంటనే గరిటెతోటి మొత్తానికి ఈ సాల్ట్ పట్టేటట్లు కలిపేసుకుని ఒక వెడల్పాటి ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలన్నమాట. అలా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదా గాజు సీసాలో కానీ వేసుకుని స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినాలనిపించినప్పుడు బఠానీలాగా తీసుకోవచ్చు. అయితే బఠానీల కన్నా కూడా ఇది హెల్దీ అన్నమాట. క్రిస్పీగా ఉంటుంది, అలాగే తినే కొద్దీ టేస్టీగా కూడా ఉంటుంది. సమ్మర్లో కూడా దీన్ని తీసుకోవటం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. ప్రోటీన్ ఫుడ్ కూడా. దీన్ని మనం తినుకుంటూ ఏదైనా పనులు చేసుకోవచ్చు లేదా టీవీ చూసుకోవచ్చు. ఏదైనా స్నాక్ తినాలనుకున్నప్పుడు జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ కాకుండా ఇలా తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఏ స్నాక్ లేనప్పుడు ఈజీగా దీన్ని తీసుకోవచ్చు అన్నమాట. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ హెల్దీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.